नहीं प्लीज। ऑफिस जाके आते हो बेटा। अरे अभी क्यों? अभी आप कैब आ रहा ना। क्या बारह तो अभी आप क्यों जा रहे हो ऑफिस प्लीज? अरे ऑटो में इसलिए जा रहे। मेरे को छोड़ के जा रहे हो आप प्लीज मत जाओ अरे ना। मूवी देखने जा रहे। अभी आप बोले ऑफिस, अम्मा झूठ बोल रहे हैं। छोड़। अभी आप ऑफिस बोले क्या बारह, अभी फिर मूवी देखने जा रहे हैं। मूवी देखने जा रहे। మరి అబద్ధం ఎందుకు చెప్పినావు? ఏ మూవీ చూడిపోతున్నావు? अरे नहीं, पिट्टू करने मूवी जा रहे। पिट्टू करने मूवी जा रहे? क्या है वो पिट्टू करने मूवी? अंकल का। मैं ऑफिस जा रही। ఇప్పుడే సినిమా పోతున్నాను మళ్ళీ ఆఫీస్ అంటున్నావు ఊకే. మొత్తం చెప్పులు వేసుకొని రెడీ అయిపోయినావు. మరి ప్యాంట్ వేసుకోవు కింద? చెప్పులు వేసినావు కానీ బ్యాగ్ వేసినావు, చెప్పులు వేసినావు, మరి ప్యాంట్ ఏది? ఓయ్ హలో, నిన్నే అడిగేది. हाँ? ప్యాంట్ ఏది? చలో నడు, ప్యాంట్ వేసుకుని వెళ్ళు, నడు దా. मैं ऑफिस जा रही। चुप, ऑफिस नहीं जा रही, झूठ बोल रही, गोवा जा रही। నైట్ 1:30 అవుతుంది. మాది ఏదో ప్రాబ్లం అయినట్టుంది కింద కరెంట్ ఒక ఫేజ్ మొత్తం ఎగిరిపోయింది. కింద వాచ్మెన్ కాల్ చేస్తే అతను వేసాడు, కానీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మళ్ళీ ఇది స్పార్క్లు వచ్చేసి ఇది అయిపోయింది. మళ్ళీ కిమ్మి భయపడి ఇప్పుడు లేస్తే ఇంటికి వెళ్తాను. అది సౌండ్ బట్ మనం వచ్చేసి మొత్తం స్పార్క్లు వచ్చేసింది అనమాట. वो उड़ गया डर के, इसलिए मैडम फोन करे थे वही कि आ गया करके. ఈ ట్రిప్ అయితే ఉంది ఊరికే. అది రీసెంట్లీ ఐ థింక్ 2 months కూడా కాలేదు. మా ఫ్లాట్కి ఏదైతే కనెక్షన్ ఉందో అది వచ్చి తీసాడు ఎలక్ట్రీషియన్. మళ్ళీ అది పగిలిపోయినాయి. అంటే సౌండ్ వచ్చి రెండు, కిచెన్ది బెడ్రూమ్ది రెండు కూడా ఖరాబ్ అయిపోయినాయి రాత్రి సడన్గా. 2-3 times అయింది అది ట్రిప్. దీనికి ముందే జస్ట్ 2-3 months బ్యాక్ ఇట్లా మాటికి అవుతుందని చెప్పి ఎలక్ట్రీషియన్ పిలిపించి మరీ చేయించిన. అప్పుడు డబ్బులు కూడా తీసుకున్నాడు వచ్చిన అతను. ఇప్పుడు ఏం కాదు, ఇప్పటికైతే ఇంకొక 1-2 years దాకా ఏం ప్రాబ్లం లేదండి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ లైక్ 5-6 times ఓన్లీ ట్యూబ్ లైట్లే చేంజ్ చేస్తూ ఉన్నాం. అన్ని సార్లు పాడైపోవడం ఉంటుంది. ఈవినింగ్ అయితే షూట్ ఉందంట, చూడాలి. ఒకవేళ వాన పడితే మాత్రం వెళ్ళే ఛాన్స్ లేదు. కానీ ఉన్న ఖర్చు కాకుండా డబుల్ ఖర్చు అవుతుంది. లైట్లు తెచ్చినానా, ఇప్పుడు పెట్టి చూస్తుంటే లైట్ది కాదు ప్రాబ్లము, అది కనెక్షన్ ఉందో సెట్, దాందే ప్రాబ్లం ఉన్నట్టు. అండ్ కిచెన్లో రెండిట్లలో కూడా ఈ కొత్త లైట్ పెట్టామని రావట్లేదు. అందుకనే ఈ రూమ్లోకి వచ్చి ఇక్కడ ఆల్రెడీ పనిచేస్తుందని చెప్పి ఇక్కడ ట్రై చేస్తే ఇక్కడ వస్తుంది. మరి ఈ లైట్స్ పాత లైట్లు ఆ రెండిట్లలో వస్తాయి. ఈ కొత్త లైట్లు అక్కడ ట్రై చేసినా రెండు కూడా డబల్ ఖర్చులు తెలుసా ఈ మధ్య. అసలు మామూలుగా ఉండలేవు. అంటే పనికి రానివి, ఎక్స్పెక్ట్ చేయనివి అవన్నీ ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇప్పుడు షూట్కి వెళ్తున్నా కానీ ఇప్పటిదాకా వాన పడింది. అండ్ ఇప్పుడు కూడా చినుకులు లైట్ డ్రిజిల్ అవుతుంది. అండ్ మాది వచ్చేసి అవుట్డోర్ అనమాట. బయట చేయాల్సిన సీక్వెన్స్ మొత్తం రోడ్డు మీద చేయాల్సిన సీక్వెన్స్. తెలియదు అసలు అవుతుందో లేదో, బట్ వెళ్ళాల్సిందే సెట్కి అయితే. ఇప్పటిదాకా అక్కడ కూడా వాన పడిందంట మణికొండలో. సో డైరెక్టర్ అయితే రమ్మన్నాడు, వెళ్ళి చూడాలి. అయిపోతే బెటర్, లేదంటే మళ్ళీ రేపు వాళ్ళకి లేదు యాక్సెస్. ఇదే చిన్న బడ్జెట్ సినిమాలతో ఇదే ప్రాబ్లం అనమాట. అంటే ఒకరోజు షూట్ క్యాన్సిల్ అయిపోయినా కింద మీద అయిపోయినా కానీ మొత్తం బడ్జెట్ పోద్ది. ఇంకొక 2-3 గంటలు వాన పడుకుంటే షూట్ చేసుకొని వచ్చేయచ్చు.
అది జనరేటర్ వ్యాన్, ఇది లొకేషన్. నేను వచ్చేసరికి మొత్తం తడిచిపోయింది. మీకు హెల్మెట్ పెట్టినందుకు జుట్టు తగలలే, కానీ కరెక్ట్ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఏం కాలే. మధ్యలో వచ్చిన తర్వాత వాన చాలా పెద్దగా పడింది. ఇప్పుడే బాంబే మేసిరంటే మా వాళ్ళు షూట్ నాది ఈరోజు వద్దు, వేరే రోజు పెట్టుకుందామని చెప్పేసి ఇంత కష్టపడి తడుచుకుంటూ వచ్చిన. ఆబ్వియస్లీ వాళ్ళది కూడా పొద్దున్న నుంచి ప్లాన్ చేసుకునే కాలేదంట, సగం షూట్ అట్లనే ఉండిపోయిందంట సాయంత్రం నుంచి వాన పడేసరికి. బ్యాక్ హోమ్ ఎట్లా అయిపోయిందంటే జస్ట్ నేను వానలో తడుచుకుంటూ మణికొండ దాకా వెళ్ళడానికి మళ్ళీ తిరిగి రావడానికి అన్నట్టు. పోయేటప్పుడు వాన, వచ్చేటప్పుడు వాన, మొత్తం ఇదంతా తడిచిపోయింది. ప్యాంట్ షర్ట్ ఫుల్ ఆకలిస్తుంది. అటు ఇటు కాకుండా అయిపోయింది ఆ పరిస్థితి.